నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. అసలు భార్యాభర్తల మధ్య తగవులు ఎందుకు వస్తాయి అని అడిగింది నా స్నేహితురాలండి. ఇలాంటి ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలి చెప్పండి? 199 మంది మధ్య ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో తగవులు వస్తూనే ఉంటాయి. తగాదాలు లేకుండా అన్యోన్యంగా ఉండేవారి శాతం ఒక్కటికన్నా మించదేమో. మా స్నేహితురాలు అడిగిన ప్రశ్నని మరొక్క మారు జాగ్రత్తగా ఆలోచించాక తగవులు రాని విషయం అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ తగవులు ఏవీ లేకపోతే అసలు మనం ఎందుకు తగాదా పడట్లేదు అని వాదించుకొని వాదన ఎటూ తేలక తగాదా పడతారా అన్నాను నవ్వుతూ. మా స్నేహితురాలు కూడా నాతో పాటు నవ్వేసింది. కానీ నిజానికి మా స్నేహితురాలు అడిగిన ప్రశ్న గురించి సీరియస్గా అందరం ఆలోచించాల్సిన విషయమే కదండి. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. అంధత్వం ఉందని మనస్తాపానికి గురి కాకుండా తనలో ఉన్న ప్రత్యేకతని నలుగురికి తెలిపి మిగతా వారికి స్ఫూర్తిగా అవుతానని ముందుకు నడిచి నిరుత్సాహపడకుండా మరెన్నో ప్రదర్శనలు ఇచ్చి చాలామంది మనసును దోచుకున్న మాధవి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆవిడని అడిగి తెలుసుకుందాం ఆవిడ విజయ రహస్యం ఏంటో. నమస్కారం మాధవి గారు. నమస్కారం అండి. మీకు ఈ బ్లైండ్ మ్యూజిక్ ట్రూప్ పెట్టాలని ఆలోచన ఎందుకు కలిగింది చెప్తారా? నేను చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అన్న సాంగ్స్ అన్న పాడడం అన్న చాలా ఇష్టం. నేను పుట్టి పెరిగింది విశాఖపట్నం జిల్లా యలమంచిలి అండి. ఓకే. నేను చదువుకున్నది వెస్ట్ గోదావరి నర్సాపూర్లో చదువుకున్నాను. ఓకే. నా డిగ్రీ విశాఖ ఉమెన్స్ కాలేజీలో జరిగింది మొత్తం. అయితే నేను డిగ్రీ అయిన తర్వాత చాలా వేదికలు కోసం నేను తిరిగాను. అంటే పాటలు పాడాలని చాలామందిని నేను అప్రోచ్ అయ్యాను. అలాగే ఎన్నో వేదికలు వెళ్ళి అడగడం జరిగింది. కానీ ఎవరి నుంచి అంత స్పందన లేదు, అవకాశాలు లేవు. మేమంతా కొంతమంది కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని మాకు మేమే ఎందుకు చేయకూడదు అని నాకు అనిపిస్తూ ఉండేది. అయితే మా హస్బెండ్, మా వారి ప్రేరణతో నేను ఇదంతా చేయడం జరిగింది. ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇదేం చేయలేను. ఆయన సపోర్ట్తోనే నేను ఈ విధంగా ఈ ఫౌండేషన్ని స్టార్ట్ చేసి ఈ విధంగా మాకు మేమే ఒక వేదికను కల్పించుకొని, ఒక ప్లాట్ఫామ్ని కల్పించుకొని మేము అనేక మందిని ఇప్పుడు కలుస్తూ మేము ఈ స్థాయికి రావడం జరిగిందండి. అంటే మొదటి నుంచి మీరు పడ్డ తపన, బాధలు అవన్నీ కూడా ఎవరు ఫేస్ చేయొద్దని చెప్పేసి మీరే సొంతంగా పెట్టుకోవాలనే ఆలోచన మీకు కలిగిందనమాట. అయితే మరి మొదలు పెట్టినప్పుడు మీరు ఎంతమందితో మొదలు పెట్టారు మ్యూజిక్ ట్రూప్ని? మేము 2007 విశ్వదృక్ ఫౌండేషన్ ఫర్ ది విజువల్లీ ఛాలెంజర్ అని ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే అప్పటి నుంచి అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు 8 మందితో స్టార్ట్ చేసాము. అంటే మా టీం మెంబర్స్ 8 మంది ఉండేవాళ్ళం. తర్వాత ప్రోగ్రామ్స్ చేస్తూ ఇప్పుడు 20 మందికి మేము 20 మంది ఉంటున్నామండి ఇక్కడ ప్లాట్ఫామ్ తీసుకుంటూ. 20 మందిలో కూడా మ్యూజిక్ టీము, డ్యాన్స్ టీం కూడా, ఇప్పుడు డ్యాన్స్ టీం కూడా మాకు ఉంది. మరి మీకు దీనికి స్పాన్సర్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? మేము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాము అంటే మాకు ఉన్న వెన్నెముకలు నిజంగా వాళ్ళు మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తూ, అంటే యుద్ధనపూడి సులోచన రాణి మేడం గారు, తర్వాత ప్రభా మేడం గారు, లైమ్ శ్రీ అల్లం పాండురంగారావు గారు, వీరు వారి వారి స్థాయిలో వారు సహాయం చేస్తూ ఉన్నారు. అల్లం పాండురంగారావు గారు అయితే మాకు ప్రోగ్రామ్స్ ఇప్పించడం, అలాగే సులోచన రాణి మేడం గారు, ప్రభా మేడం గారు, మీరు ఈ పని ఎందుకు చేయలేరు, మీరు ప్రోగ్రామ్స్ వెతకండి, మీరు ప్రోగ్రామ్స్ చేయండి. అలాగే వారు మాట సాయం కాకుండా వారు మాకు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి ఎంతో కొంత వారు మాకు చేస్తూ ఉన్నారండి. మీరు ట్రూప్లో అంటే మీ పాత్ర ఎలా ఉంటుంది? నేను సింగర్ అండి. అసలు నాకు చిన్నప్పటి నుంచి పాడడం అలవాటు కాబట్టి నేను అదే వృత్తిలో కొనసాగాలనుకున్నాను. నేను ఇప్పుడు సింగింగ్ చేస్తూ ఉంటానండి ఇక్కడ. మాధవి గారు, మరి మీరు సింగర్ అన్నారు కదా, మా సఖి ప్రేక్షకుల కోసం ఒక పాట పాడతారా? ఓకేనండి, తప్పకుండా పాడతాను. అయితే మౌనంగానే ఎదగమని అనే పాట నాకు చాలా ఇష్టం అండి. నేను ఆ పాటని ఇప్పుడు పాడి వినిపిస్తాను. తప్పకుండా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని
అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చాలా చక్కగా పాడారండి, నిజంగా చాలా బాగుంది. మీ పాట వింటూ ఉంటే ఆ ఫీల్లోకి వెళ్ళిపోయాను నేను. మరి మీరు చాలా ప్రదర్శన ఇచ్చారు కదా, ఇక్కడ కాకుండా ఎక్కడెక్కడ ప్రదర్శనలు ఇచ్చారు చెప్తారా? మేము దాదాపుగా ఇప్పటి వరకు 600 పైగా మేము ప్రదర్శనలు ఇచ్చి ఉన్నామండి. వాటిలో మేము లాస్ట్ ఇయర్ ఢిల్లీ తెలుగు అకాడమీలో ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. అలాగే మైసూర్లో కూడా ప్రోగ్రాం చేయడం జరిగింది, బెంగళూరులో, అట్లానే చెన్నైలో, కొన్ని రాష్ట్రాల్లో మేము చేయడం జరిగింది. ఇన్ని చక్కటి ప్రదర్శనలు ఇచ్చారని చెప్పారు కదా మాధవి గారు, మరి మీ అవార్డ్స్ గురించి కూడా తెలుసుకోవాలని ఉంది, చెప్తారా? ఇంతవరకు అంటే కువైట్ తెలుగు కళా సమితి నుంచి కూడా అవార్డు అందుకోవడం జరిగిందండి. అలాగే చైతన్య థియేటర్ నుంచి కూడా అవార్డు అందుకోవడం జరిగింది. అట్లనే ఈ మధ్య రీసెంట్గా మా డ్యాన్స్ టీం కలకత్తా వెళ్ళడం జరిగింది. అక్కడ నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ వాళ్ళు నిర్వహించిన నేషనల్ కాంపిటీషన్లో మన ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు సెకండ్ ప్రైజ్ తీసుకొని రావడం జరిగింది. దానికి కూడా మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మాధవి గారు, ప్రభుత్వం నుంచి మీలాంటి వాళ్లకు ఎలాంటి సహాయం అందితే మీకు ఉపయోగపడుతుందని చెప్తారు? ప్రభుత్వంలో మాకు అంటే ఎన్నో శాఖలు ఉన్నాయి. అందులో సాంస్కృతిక శాఖ, దాని ద్వారా మాకు ప్రభుత్వం ప్రోగ్రామ్స్ ఇవ్వగలిగితే అది కూడా మాకు సహాయం అవుతుందండి. అంటే మమ్మల్ని గుర్తించి మాకు వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. వాటిలో కూడా మమ్మల్ని గుర్తించాలి. తర్వాత మేము ఇప్పుడు 20 మంది ఉన్నాం. 8 మందితో స్టార్ట్ చేసిన ఈ సంస్థ 20 మంది అయ్యాం ఇప్పుడు. మరి మాకు మేము ఉండటానికి ఇప్పుడు మేము రెంటెడ్ బిల్డింగ్లో ఉంటామండి, అన్నీ మేము రెంటెడే. అయితే మాకు మేము బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే మాకంటూ ఒక స్థలం కావాలి. అలాంటిది ఏమైనా ప్రభుత్వం కల్పించగలిగితే మాకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. మాధవి గారు, మీరు ఇంత కష్టపడి సంపాదిస్తూనే మీకు వచ్చే సంపాదనలో మిగతా వాళ్ళకు కూడా చేయుతను అందిస్తున్నారంట, మరి దాని గురించి చెప్తారా? మీరు అడగకపోయినా నేను చెప్పాలి. ఈ ఆలోచన మాకు ఎందుకు కలిగిందంటే, మాకు దృష్టి లేకపోయినా సరే బ్రెయిన్ అనేది మాకుంది, మేము ఏదైనా చేసుకోగలం. మేము సంపాదించిన దానిలో అందుకే మేము మాకు తోచినంత ఎంతో కొంత మేము చేయాలి అని మేము నిర్ణయించుకొని ఆదరణ మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళకి మేము హెల్ప్ చేస్తూ ఉన్నామండి. మాధవి గారు, మరి మీలాంటి బ్లైండ్ మ్యూజిక్ ట్రూప్ కానీ లేకపోతే బ్లైండ్ పీపుల్కి మీరు ఏం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు? మాకు ఇంకా అంటే నా చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఎంతోమంది వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి పట్టణ గ్రామాల్లో తెలియకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, టాలెంట్ ఉండి బయటికి రాలేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి తీసి ఒక మ్యూజిక్ అకాడమీ ఒకటి స్టార్ట్ చేయాలని అయితే నాకు ఆలోచన ఉందండి. ఇది మందరి ఆలోచన. అయితే మ్యూజిక్ అకాడమీ పెద్ద వాళ్ళ సపోర్ట్తో జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇది మాకున్న భవిష్యత్ ప్రణాళిక. చాలామందికి ఏంటంటే తెలీదు, బ్లైండ్ ఇంకా చదువుకుంటారని, లేకపోతే బ్లైండ్కి ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని ఇంకా కొన్ని గ్రామాల్లో తెలియదు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, కృంగిపోకుండా దేనికైనా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలామందికి ఉండదు. అలాంటి వాళ్ళు ఏంటంటే ధైర్యంగా ముందుకొచ్చి మేము ఏదైనా చేయగలం, మేము చదువుకోగలం, లేకపోతే మాకున్న టాలెంట్ని మేము అభివృద్ధి చేసుకోగలం అని వాళ్ళు అనుకుంటే తప్పకుండా ముందుకు రాగలరండి. మరెన్నో విజయాలు మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాధవి గారు. మరి మా స్ఫూర్తిని కలిగించే మాటలు మాట్లాడినందుకు చాలా సంతోషం అండి. అలాగే ధన్యవాదాలు. నమస్కారం.